వాని ఇష్టానుసారంగా వాడు తిరుగుతూ ఉంటాడు. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్మినావు, అయితే నీ శరీరము ద్వారా నువ్వు ఏం చేయాలా? పాపము చేయకుండా ఉండడానికి నీవు ఎరిగి ఉండాలా, నీవు తెలుసుకొని ఉండాలా. ఉదాహరణకు మనం సంసోన్ గారిని చూస్తే, సంసోన్ గారికి తెలుసు అన్ని. ఫిలిస్తీయులను ఎట్లా కొట్టాలో తెలుసు, ఫిలిస్తీయులను ఎలా చంపాలో తెలుసు, దౌడ ఎముకతోన 1000 మందిని ఎలా చంపాలో తెలుసు, సింహపు నోరుని ఆ మేక పిల్ల వలె ఎలా చీల్చాలో కూడా తెలుసు. ఎవరికి? కానీ ఒక్కటే ఒకటి తెలియకపోయింది. ఏం తెలుసా? తన శరీరాన్ని కాపాడుకుని డెలిల్లాతోన ఎలా ప్రవర్తించాలో తెలియకపోయింది. అంత తెలుసు. ఆ ఫిలిస్తీన్ల దేశం అంతా ఆ సంసోన్ వచ్చినాడంటే గడగడ 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 వణికిపోతున్నారు. ఒక్క వ్యక్తికే 100 మంది కాదు, 100 మంది రాజులు కాదు, ఒక్క వ్యక్తి సంసోను నిలబడినాడు అని అంటే ఆ ఫిలిస్తీన్ల దండు 1000 మంది ఉన్నా సరే వణికిపోయి పారిపోతున్నారు. ఆయనకు తెలుసు వీళ్ళని ఎట్లా ఓడగొట్టాలనో తెలుసు, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలనో తెలుసు, వీళ్ళ పొలాలు ఎలా నాశనం చేయాలనో